వైట్ రైస్ తినొద్దు, వైట్ రైస్ తినొద్దు, వైట్ రైస్ తినొద్దు. వైట్ రైస్ మొత్తానికి ఆపేస్తారు. మొత్తానికి ఆపేసి చపాతీ తింటారు, మళ్ళీ దాని తర్వాత జొన్న రొట్టె తింటారు, మళ్ళీ మిల్లెట్లతో ఇడ్లీలు దోశలు అవి ఇవి చేసుకొని తింటారు. 140 కేజీ ఉన్న ఒక మనిషి మన దగ్గర బరువు తగ్గించుకోవడానికి వచ్చిండ్రు. షుగర్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, బీపీ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇవి ఎందుకు వచ్చినాయి అంటే ఆయన అంత బరువు పెరిగిరు కదా, అట్లా భారం పడి బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పేషెంట్ మనకు ఏమంటారు అంటే నేను రైస్ కూడా మానేసిన, అయినా ఇంకో 5-6 కిలోలు పెరిగినా అనేసి అన్నారు. ఎన్ని రోజుల్లా? 1 నెలలా. అయితే ఏమవుతుందంటే అరే నేను కూడా తినాలనేసి క్రేవింగ్ అవుతుంది. ఇప్పుడు అది కాంపన్సేట్ చేయడానికి మీరు స్వీట్లు ఎక్కువ తినడం, బజ్జీలు ఎక్కువ తినడం, అన్నీ అడ్డం దొడ్డం అన్నీ తినడం ఇవి చేస్తారు. దీంట్లో ఇంకా వెయిట్ పుటాన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీ బాడీకి మీరు సంతోషం ఇవ్వకపోతే మీ మైండ్ కూడా సంతోషంగా ఉండదు. నిద్ర చక్కగా రాదు, మోషన్ చక్కగా రాదు, ఇరిటేషన్ ఉంటుంది. అందుకే పూర్తిగా రైస్ మానేయకండి. నైట్ ఒక జొన్న రొట్టె తినండి, ఒక్కటే జొన్న రొట్టె. మధ్యాహ్నం మీరు రైస్ తినండి, ప్లేట్ మీల్స్ తినండి. ఫుల్ మీల్స్ తినొద్దు, ప్లేట్ మీల్స్ తినాలి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. మార్నింగ్ ఇడ్లీనో దోశనో ఎట్లా తింటున్నారో తినండి. అట్లనే రెగ్యులర్గా కంటిన్యూ చేసుకుంటా ఈ పేషెంట్కి కూడా ఇదే డైట్ పెట్టి మనం హోమియోపతి మందులు ఇచ్చినాం. ఆ పేషెంట్ మన దగ్గర 2 ఏళ్ళు మందులు వాడిర్రు. 86 కేజీసో 87 కేజీస్కి వచ్చిండ్రు. దాని తర్వాత ఖతం ఆపేసినాం మందులు.